హాయ్ అండి, వామప్ అయిపోయిందండి. వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు లాటిస్ అండ్ బైసెప్ వర్కౌట్ చేస్తున్నాం. బ్యాక్ లాటిస్ అంటాం దీన్ని. మనం మూవ్ సెట్స్ చేసుకోవాలా. 10, 15, 20 అలాగా మనం 3 సెట్స్ చేసుకోవాలండి లైట్ వెయిట్తో. బ్యాక్ లాటిస్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ లాటిస్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రంట్ లాటిస్ అంటామండి. ఫ్రంట్ లాటిస్ కూడా మనం 3 సెట్స్ చేసుకోవాలి. 10, 15, 20 చేసేసుకోవాలన్నమాట. 2 వర్కౌట్స్ అయిపోయింది. ఇది 3వ వర్కౌట్. దీన్ని సపోర్ట్ టీ బార్ ఉంటాము. ఇది కూడా 3 సెట్స్ చేసుకోవాలి. మనం 10, 15, 20 చేసుకోవాలండి. లైట్ వెయిట్తో చేసుకుంటూ ఉండాలి. ఈ సపోర్టింగ్ బెంచ్ రోయింగ్ అండి. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఇలా చూడండి, ఫస్ట్ లైట్ వెయిట్తో తీసుకొని కింద నుంచి మనకి అప్ నుంచి లోయర్ దాకా కూడా అలా లాగుతూ ఉండాలి. సపోర్టింగ్ బెంచ్ ప్రెస్ అనేది మనం లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ 2 సైడ్స్ చేసుకోవాలండి. బ్యాక్ వర్కౌట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బైసెప్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. ఇది బార్బల్ బైసెప్ అనమాట. బార్బల్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ ఆర్మ్ మనం చేస్తున్నాము డమ్మిల్స్తో. 3 kgs అండి. స్టార్టింగ్ 3 సెట్స్. దాని తర్వాత మనం కాన్స్టిట్యూషన్ కర్ల్స్ అంటామండి. దీన్ని కూర్చొని మన ఎల్బో సపోర్ట్ తీసుకొని చేసుకోవాలా. ప్రతి ఒక్కరు ఫాస్ట్గా చేస్తారండి. ఇలా ఫాస్ట్గా చేసుకోకూడదు. మనం 100% మధ్యలో కాన్స్టిట్యూషన్ పెట్టి చేసుకోవాలండి. స్లో మోషన్లో చేసుకోవాలి. ఇలా స్లో మోషన్లో చేసుకోవడం వల్ల మీకు 100% మజిల్స్ మీద కాన్స్టిట్యూషన్ ఉంటుంది.